హాయ్ అండి, అందరూ బాగుండాలా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఇంట్లో ఉప్మా తినాలంటే చాలా కష్టంగా ఉంటుందండి. ఉప్మానా అంటారు, కానీ తప్పక తింటారు. అందుకని చెప్పేసి పప్పుల చట్నీ ఉప్మా చేశాను. ఎలా చేశానంటే గుప్పెడు జీడిపప్పు వేసానండి ఇవాళ, వాళ్ళు ఇష్టంగా తినడం కోసం. జీడిపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు ఇవన్నీ తాలింపు వేసిన తర్వాత బాగా తాలింపు వేగిన తర్వాత చెంబు నీళ్ళు తీసుకున్నాను. ఆ నీళ్ళు తీసుకొని తాలింపు వేగిన తర్వాత తాలింపులో పోసేసాను. ఎందరు వేసుకున్నట్టు ఏముంది, కొంచెం ఉప్పు వేసుకుంటారు, సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఎసురు కాగిన తర్వాత మనం పక్కన ఒక గిద్దెన రవ్వ తీసుకోవాలి. ఆ చెంబుకు నీళ్ళకి గిద్దెన రవ్వ తీసుకొని ఇలా కలిపెట్టేసుకోవాలి. ఇలా ఉంటాయండి వీడియో కష్టాలు. ఎందుకంటే ఒక్కలే ఫోను ఒక చేత్తో, ఈ గంటి తిప్పుడు ఒక చేత్తో ఉంటుంది. సరే అని చెప్పేసి జీడిపప్పు వేసాను కదని ఇష్టంగా తింటారంటే జీడిపప్పు వేసినా అంత ఇష్టంగా తినలేదండి. ఏదో వేడి వేడిగా తిన్నారు. ఇంకా అదే కొంచెం ఏంటంటే చేశాను కదా, ఏదో తినాలి కదా అని చెప్పేసి తిన్నారండి.